మొత్తం మెగాస్టార్ కి ఇచ్చే ప్రివిలేజ్ అని చెప్పాలి. రాజేష్ షిండే గారు గుడ్ ఈవినింగ్. మాటల ప్రవాహం ఇది ఒక అద్భుతం. ఓకే అన్ని కొత్త పాటలతో వచ్చాను. ఈ రోజు మెయిన్ పండుగ రోజు కనుక మీరందరూ ఈ కార్యక్రమాలు ఇక్కడ వచ్చే 2-3 గంటల్లో అత్యద్భుత కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు చూడాలంటే మనం టికెట్లు వేలలో కొని వెళ్ళవలసి ఉంటుంది. ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు. మన సంస్కృతిని మన సంక్రాంతిని జరుపుకోవటానికి మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. సో కాబట్టి అందరూ ఈరోజు 10 గంటల వరకు ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ వీక్షించవలసిందిగా వెనకాల అనేక కుర్చీలు వేయడం జరిగింది. దయచేసి ఇక్కడ ఎవరు నిల్చొని అసౌకర్యం పడద్దు. సరదాగా కాసేపు నిల్చోవచ్చు, కానీ గంటల పాటు నిల్చుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కనుక సో అందరూ కుర్చీల్లో వెళ్ళి కూర్చోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ టాప్ సింగర్స్ నేను చెప్పినట్లుగా వచ్చే 3 అవర్స్ లో, అలాగే కొంతమంది టాప్ సినీ కళాకారులు రానున్నారు. మనల్ని అందరినీ సంక్రాంతి సందర్భంగా అలరించనున్నారు. సో కాబట్టి దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. అందరూ ఎక్కువ నిల్చోకుండా కుర్చీలో కూర్చొని మనం ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించుకుందాం. అందరికీ మరొకసారి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. రానున్న సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నిండాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని చెప్పి ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం ఇక్కడ సంక్రాంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతోంది. గతంలో కంటే ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఈసారి ఇక్కడ యాగశాలను నిర్మించడం జరిగింది. నేను చూపించేటువంటి ఇటువైపు తాటాకులతో అత్యంత పవిత్రంగా నిర్వహించి దాన్ని నిర్మించి రోజు యాగాది పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఒక పుణ్యక్షేత్రంలో అయితే ఎలా చేస్తామో అలా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని చెప్పి, అలాగే అక్కడ శ్రీ రాధాకృష్ణ స్వామి వారి ఆలయం హరికృష్ణ వారి మూవ్మెంట్ ద్వారా దాన్ని అక్కడ పెట్టించడం జరిగింది. నా లెఫ్ట్ సైడ్ ఒక అత్యద్భుతమైనటువంటి సంక్రాంతి ప్రాంగణాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలోనే గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు వచ్చి సంక్రాంతి వేడుకల్ని ఆ వేదిక నుంచే ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ అన్ని చూసి మీరన్నీ తిలకించండి, అన్నిటిని చూసి ఆనందించండి. ముఖ్యంగా 10 గంటల వరకు ఈ రోజు ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూడండి. మన ముందు 2 అద్భుతమైన గాయకులు త్వరలో రాబోతున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు, సినీ టాప్ యాక్టర్స్ రాబోతున్నారు. వేచి ఉండండి, తప్పగా ఆనందించండి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.
మెగాస్టార్ కి ఇచ్చే ప్రివిలేజ్ అని చెప్పాలి. సాయి షిండే గారు గుడ్ ఈవినింగ్. ఒక్కసారి మన సూపర్ స్టార్ షిండే గారికి ఒక్కసారి మన క్లాప్స్ తో వెల్కమ్ చెప్తాం. మన క్లాప్స్. yes ఆయన మాట వింటే ఎంత బాగుంటుంది అసలు. ఆయన డైలాగ్ డెలివరీ గానీ, ఆయన మాట గానీ, ఆయన యాక్టింగ్ గానీ, వాహ్. నేను సుమన్ గారు, ఈ రోజు షిండే గారు, మోహన్ బాబు రాజు గారు, ఇంకా ఏంటి ఇక్కడ గాయత్రి భార్గవి గారు, మాటల ప్రవాహం చేసిన ఉపంచారు. ఒకసారి మెగాస్టార్ గారు मूल जो है ये लोक कला है, इसलिए सब लोग ताली बजाओ और हम लोग ये सब लोग सुबह से खड़े रहेंगे जो एनर्जी से काम करते हैं. हम लोग सीरियल में आए, ओटीटी आए, फिल्म में आए, ये बड़ा नहीं हो, लेकिन ये जो ओरिजिनल कला है ओरिजिनल ही है. और इसके लिए मैं अपने दिल से उनकी शुभकामना देना चाहता हूँ, आपको सलाम करना चाहता हूँ. क्योंकि अभी महाराष्ट्र में एक दशावतार करके फिल्म आई है, उसको ऑस्कर के लिए एंट्री मिली है. उसका बेसिक रीजन है ये सब हमारा ओरिजिनल कला है. तो इस ओरिजिनल कलाकारों को मैं सम्मानित करना चाहता हूँ, दिल से शुभेच्छा देना चाहता हूँ. మాత్రమే మనకు కనిపిస్తా ఉంటారు. కానీ చూడండి ప్రతి చోట కూడా ఆ దైవత్వం, ఆ దేవతా మూర్తుల్ని మనం చూడొచ్చు. ఒక్కసారి మన కర్తాల ధ్వనులతో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి. ఎందుకంటే మన కళల్ని, మన కళాకారుల్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళని అభినందిస్తేనే మన సంస్కృతి సాంప్రదాయం.
వచ్చి వాళ్ళు కనబడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి. ఆ పల్లెటూరు ఆ వాతావరణం కానీ ఆ రంగులు రావడం కానీ అసలు అవన్నీ చూపించారు కదా. ఈసారి మూడోసారి జీవీఎల్ గారు చేశారు. రోడ్లన్నీ కూడా కిక్కించిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇంకా మరింత అద్భుతంగా జీవీఎల్ గారు చెయ్యాలని చెప్పి విశాఖ వాసుల ప్రజల తరపున నేను జీవీఎల్ గారిని కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రతి కార్యక్రమంలో ఉంటూ మాకు పూర్తి సహకారం అందించినటువంటి అలాగే పూర్తి సహకారం అందించినటువంటి విష్ణు కుమార్ రాజు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందనలు తెలియజేయాలి. ధన్యవాదాలు. గౌరవనీయులైన మాజీ పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నం మీద అత్యంత ప్రేమతో చేసే కార్యక్రమాన్ని మీ అందరి తరఫున నేను జీవీఎల్ గారికి సత్కరిస్తున్నాను. మీ అందరి తరఫున అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఒకసారి మీ క్లాస్ అందరితో ఎవ్రీవన్ జీవీఎల్ మహాసంక్రాంతి విశాఖపట్నాన్ని పల్లె వాతావరణం చేస్తున్నటువంటి సంక్రాంతి కార్యక్రమం ఇది. అద్భుతం, మహాద్భుతం. మన సపోర్ట్ ఎప్పుడు అలా ఉండాలి. ఎటుకురా ప్రిపరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎల్ఐసి వీరందరూ కూడా దే ఆర్ అవర్ నబార్డ్. వీరందరూ కూడా మన అఫీషియల్ స్పాన్సర్స్. అండ్ ఇవాళ ఇక్కడ పాటలు పాడిన వారికి ఒక్కసారి చిన్న Welcome, Karunya garu. Happy birthday! Welcome, welcome, welcome. The rock star, what not? The most spiritual superstar in the Karunya garu. Yes, let's welcome. వచ్చాడయో స్వామి నీ సంకల్పంతో కొట్టింది భూమి. ఇచ్చాడయో స్వామి కొత్త తల్లి మనకిచ్చే హామీ. ఇంటికి వచ్చాం. 3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్న మనసంతా ఇక్కడే ఉంది. జీవీఎల్ గారు. ఎందుకంటే భోగికి ఇక్కడే ఉన్నాను 2 సంవత్సరాలు. ఈసారి మిస్ అయ్యాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. కానీ వచ్చేయాలి వచ్చాం. సో మన వైజాగ్కి, మన జీవీఎల్ గారి మహాసంక్రాంతి వేడుకలకి ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి మీ అందరికీ మళ్ళీ ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈయనకి మాత్రం నా విషయంలో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నాకు ఎంతోమంది స్నేహితులు, ఆ స్నేహితుల్లో నాకు దొరికిన ఒక అపూర్వమైన స్నేహితుడు జీవీఎల్ గారు. అలా నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన వైజాగ్లో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సంక్రాంతి వేడుకల్లో మళ్ళీ హ్యాట్రిక్ ఇయర్. సో 3 years వచ్చాను. సో నిజంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన థాట్, వెరీ గుడ్ థాట్. మొత్తం మన 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 సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆచారాలని అన్నీ ఒకే చోట చేర్చి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇక్కడికి వస్తే మొత్తం ఒక్కసారి పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, మోడర్నైజేషన్ కావాలి కానీ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని. ఆధునికత కావాలి కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదని. అలాంటి ఒక అద్భుతమైన ఈ వేడుకల్ని ఆయన కంటిన్యూస్గా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన తరఫున హృదయపూర్వకంగా మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన ఈ వేడుకలో నేను పాల్గొనడం నిజంగా మీరు నమ్మరు. అసలు ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు అందులో పాల్గొంటాం, ఎప్పుడు ఆయన కౌగులించుకుంటాం అన్న ఫీలింగ్తో పరిగెత్తుకు వచ్చానమాట.
हाँ